ఛాన్స్ వస్తుందా అనేటువంటిది కూడా అదే. ఇప్పుడు కంప్లీట్ 100% ఐపీఎల్ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకునే టీంలోకి రావడం అనేటువంటిది చాలా అరుదుగా జరిగేటువంటిది. పర్టికులర్గా ఆస్ట్రేలియన్స్ విషయంలో అది నిజమవుతూ ఉంటుంది. షేన్ వాట్సన్ నుంచి మీరు కనుక గమనించినట్లయితే ఈవెన్ యాక్చువల్గా బ్రావో లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే వెస్ట్ ఇండియన్ అటు పూరన్ లాంటి వాళ్ళకి మళ్ళీ తిరిగి క్యాప్టెన్సీ రావడం అనేటువంటిది, అంటే ఇండియా తప్ప మిగిలినటువంటి దేశాలు వాళ్ళ యొక్క సెలెక్టర్లు ఐపీఎల్ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని వాళ్ళ నేషనల్ టీముల్లో వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినటువంటిది. కానీ ఇండియా టీంకి వచ్చేటప్పటికి బెంచ్ స్ట్రెంతే చాలా ఇదిగా ఉంది. ఈవెన్ మీరు గమనించినట్లయితే ఒకేసారి ఇండియన్ టీము 3 టీముల్ని పంపించగలదు, 3 వివిధ దేశాలకి పంపించి కూడా టైటిల్ గెలవగలదు అనేటువంటి కామెంట్స్ని మనం విన్నాం. అంతా కంప్లీట్ ఫుల్ ప్యాక్గా ఉన్నటువంటి మిడిల్ ఆర్డర్ని, అందులోనూ రజత్ తీసే మిడిల్ ఆర్డర్ బ్యాటర్. సో కాబట్టి మిడిల్ ఆర్డర్ మనకి చాలా ఇదిగా ఉంది. ఈవెన్ ఇప్పుడు శ్రేయస్ అయ్యర్కే ప్లేస్ ఉంటుందా లేదా అనేటువంటిది మనం ఆలోచిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి సందర్భంలో కేవలం ఏదో ఈ టైటిల్ గెలిచినంత మాత్రాన అతనికి ఇండియన్ టీంలో ఛాన్స్ వచ్చేస్తుంది అని చెప్పేసి అని నేను అనుకోవట్లేదు. కాకపోతే ఏషియన్ గేమ్స్ కూడా రాబోతూ ఉన్నాయి. సో కాబట్టి అట్లాంటి దాంట్లో ట్రై చేసి మళ్ళీ అతను అంటే వైభవ్ లాంటి వాళ్ళని, యంగ్స్టర్స్ని, అలాగనే ఇట్లాంటి వాళ్ళని ట్రై చేసి ఒక సెకండ్ జనరేషన్ టీముని బిల్డ్ చేసే అవకాశం ఉందే కానీ స్ట్రైట్ అవే ఇప్పటికిప్పుడు అతను మెయిన్ స్ట్రీమ్ టీంలో ఉంటాడు అని చెప్పేసి నేను అనుకోవట్లేదు విత్ మై ఎక్స్పీరియన్స్. సో ఈరోజు జరిగే ఫైనల్లో వర్షం పడే ఛాన్స్ ఉందంటున్నారు. సో వర్షం పడితే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటుంది? కోర్స్ ఎట్లాగో రిజర్వ్ డే ఉంది. సో కాబట్టి వర్షం పడితే కనుక రిజర్వ్ డే ఉంది. బట్ ఇప్పుడున్నటువంటి వెదర్ రిపోర్ట్ ప్రకారం అహ్మదాబాద్లో అంత కంప్లీట్ నాన్ స్టాప్ రెయిన్ పడిపోయి మ్యాచ్ ఇదయ్యేటువంటి డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ 1 hour ఎక్స్టెన్షన్ ఆ క్వశ్చన్ అనేటువంటిది ఉంది. సో కాబట్టి జరిగేటువంటి దానికన్నా కూడా అంటే 11:40 దానికన్నా 11:30 11:10 దానికన్నా కూడా ½ an hour మీకు 1 hour ఎక్స్టెన్షన్ అనేటువంటిది ఉంటుంది. అట్ ద మ్యాచ్ విల్ గో అప్ టు ది 12 PM ఇన్ ది నైట్. సో అప్పటిదాకా వెళ్ళేది ఉంది, ఓవర్స్ రెడ్యూషన్ అనేటువంటిది ఉండదు. ఒకవేళ ఇంకా అంత ఒక 1 hour 1.5 hour కనుక లాస్ అయ్యేట్లయితే మీకు అట్లీస్ట్ యూ విల్ హ్యావ్ ఏ గేమ్ ఆఫ్ 17 overs 18 overs గేమ్ అయ్యే ఇది ఉంది. కాబట్టి అంత ఇదిగా టోటల్గా మ్యాచే వాష్ అవుట్ అయ్యేటువంటి వెదర్ రిపోర్ట్ అయితే లేదు ఇప్పుడు. లెట్ అస్ హోప్ దట్ అలా ఉండకూడదు అని కూడా. ఒకవేళ అదే కనుక జరిగేట్లయితే అన్ఫార్చునేట్లీ ఎట్లాగో రిజర్వ్ డే ఉంది కాబట్టి దెన్ ద గేమ్ విల్ బీ కంటిన్యూడ్. ఒకవేళ అది కూడా కాకపోయేట్లయితే ఎనీవే ద ట్రాఫీ విల్ బి షేర్డ్ అంటే నెంబర్ 1 టీంకి ఇస్తారు అని అట్లేం లేదు. దిస్ ఈస్ నాట్ ఇది ఫైనల్స్ ఇది, అంతేగాని క్వాలిఫైయర్ 1 క్వాలిఫైయర్ 2 అలాంటిది కాదు. నెట్ రన్ రేట్ని చూడటము లేకపోతే కనుక హెడ్ టు హెడ్ అంతకుముందు ఎవరు ఆడారు ఏంటి అది కాదు. ఫైనల్స్ దాకా వచ్చిన తర్వాత ఇంకా ఇది డెఫినెట్గానే ఉంటుంది. అలాగే